మందిరానికి వచ్చేటప్పుడు, ఇంట్లో నుంచి ప్రారంభమయ్యేటప్పుడు మన చేతిలో ఏముండాలి చెప్పండి కొంచెం గట్టిగా. నిజమా? కాదు, సెల్ ఫోన్ కదా. బైబిల్ అంటారేంటి మీరు? చెప్పండి. బైబిల్ అంటారేంటి? సెల్ ఫోన్ కదా. ఒకవేళ మందిరానికి వచ్చిన తర్వాత మీరు సెల్ ఫోన్ మర్చిపోయారు అనుకోండి, అయ్యో బాబోయ్, సునామీ వచ్చి అంతా మునిగిపోదు. ఆ రకంగా గబగబా 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 పరిగెట్టుకుంటా వెళ్ళి ఛార్జింగ్లో పెట్టారు, లేదా ఎక్కడ పెట్టారు ఆ సెల్ ఫోన్ గబగబా తీసుకొని భద్రంగా జేబులో పెట్టుకొని వస్తారు. ఒకవేళ బైబిల్ మర్చిపోతే పర్వాలేదులే, నథింగ్ టు వరీ. మందిరానికి వచ్చేటప్పుడు కావాల్సిందేంటి? చేతిలో బైబిల్ తీసుకొని ఇక ఏం చేయాలంటే, దేవా నీ మందిరానికి వెళ్తున్నాను నాయన, ఈరోజు నా హృదయానికి కావలసిన వాక్యం నీ దాసుని ద్వారా నాకు అందించు. నీ వాక్యము జీవాహారం అని వాక్యంలో ఉంది. ఈ జీవమునకు తగిన ఆహారాన్ని నాకు అందించు ప్రభువా అని ప్రార్థన చేసుకొని బయలుదేరి మందిరానికి రావాలి. ఇక మందిరానికి వచ్చిన తర్వాత ప్రార్థన. ఇప్పుడు వాగ్దాన సందేశ ఆరాధన ఎన్ని గంటలకి మనకి? కొంచెం గట్టిగా 6 గంటలకి. ప్రార్థనకి ఎన్ని గంటలకు రావాలి? 6 గంటల కంటే ఎన్ని గంటలు బాబన్నా? 6 గంటలకే రావాలా? కాదన్నా, పాటలు అయిపోయిన తర్వాతగా. పాటలు పాడేవాళ్ళు అయితే స్తుతులు అయిపోయిన తర్వాత రావాలి, అంతేనా? లేదు, మిగతా వాళ్ళు అయితే పాటలు పాడిన వాళ్ళు అయితే పాటలు అయిపోయిన తర్వాత వస్తారు. మరికొంతమంది అయితే క్రిందే ఉండి ఇంకా వాక్యం మొదలవ్వలేదు, మొదలైన తర్వాత పైకి వెళ్దాంలే, అప్పటి వరకు కింద పార్కింగ్లో ఉండి కాసేపు ఎవరైనా వస్తే, స్త్రీలు మీరు అందరూ మంచోళ్ళు, అమ్మ ఎక్కడ కొన్నావు ఈ చీర, భలే ఉంది, ఇదే ఈ డ్రెస్ భలే ఉందమ్మా, ఎక్కడ కొన్నావు? మందిరానికి వచ్చినప్పుడు ఈ ముచ్చట్లు అవసరమా? మందిరంలోకి వచ్చిన వెంటనే ఇదిగో దేవుని మందిరానికి నేను ఆలస్యంగా వచ్చాను, సమయం అయిపోయిందని గబగబా ఆతురతతో పరిగెట్టుకుంటూ రావాలి.